కొద్దిసేపటి క్రితమే మనం ఆల్రెడీ లైవ్లో చూస్తున్నాం. గౌహతి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని తరలించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ పార్థివ దేహానికి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. ఇక్కడికే త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించడానికి. అదేవిధంగా రక్షణ మంత్రి, హోంశాఖ మంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ అందరూ పార్థివ దేహానికి పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పిస్తారు. ఇక దీని తర్వాత పార్థివ దేహాన్ని ఢిల్లీలోని తన నివాసానికి తరలిస్తారు, అబ్దుల్ కలాం నివాసానికి. అక్కడ ముందుగా వివిఐపీలు సందర్శిస్తారు, తర్వాత విఐపీలు సందర్శిస్తారు. తర్వాత సాయంత్రానికి తమిళనాడులోని రామేశ్వరం, అబ్దుల్ కలాం సొంత ఊరైన రామేశ్వరానికి పార్థివ దేహం తరలిస్తారు. ఇక రేపు అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ లైవ్లో చూస్తున్నాం. గౌహతి నుంచి ఢిల్లీకి ఏ ఫ్లైట్లో అయితే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని తీసుకొచ్చారో ఆ ఫ్లైట్ని మనం విజువల్స్లో చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మోడీ నివాళులర్పించిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు. విఐపీల దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన నివాసంలో ఉంచుతారు. అనంతరం 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసానికి తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాని తర్వాత తన స్వగ్రామమైన రామేశ్వరానికి తరలిస్తారు. రేపు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక ఇవాళ నుంచి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. లోక్సభ, రాజ్యసభలో అబ్దుల్ కలాంకి నివాళులు అర్పించి వాయిదాలు పడ్డాయి. రేపటికి రాజ్యసభ, ఎల్లుండికి లోక్సభ వాయిదా పడింది. క్యాబినెట్ తీర్మానం కూడా జరిగింది. అబ్దుల్ కలాంని పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కొనియాడుతున్నారు. దేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది వ్యక్తులలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. మనం దీన్ని గమనిస్తేనే తెలుస్తుంది. ఇంత గౌరవం ఎక్కడ చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక నిరుపేద కుటుంబంలో, ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం భారత క్షిపణి పితామహుడిగా, భారతరత్న పురస్కార గ్రహీతకు అర్హుడిగా ఎలా ఎదిగాడో ఆ క్రమం తెలుసుకుంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చని అందరూ చెప్తున్నారు. విజయాలు సాధించడానికి, గొప్పవాళ్ళుగా కావడానికి పేదరికం అడ్డు కాదని అబ్దుల్ కలాం జీవిత కథ మనకు సాక్ష్యమని చెప్తున్నారు. అబ్దుల్ కలాం తన శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలందించడం ఒక పార్శ్వం అయితే తనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బోధన అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఎప్పుడు స్పీచ్లు ఇస్తుండేవారు, సమయం దొరికినప్పుడల్లా బోధిస్తూ ఉండేవారు. నిన్న కూడా షిలాంగ్లోని ఐఐఎంలో ఆయన స్పీచ్ ఇస్తుంటేనే మధ్యలో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. తర్వాత విషయం తెలిసిందే, ఇక హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో తనకిష్టమైన పని చివరిదాకా కొనసాగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా సాధించాలని ఎప్పుడూ చెప్తుంటారు. అతను దేశానికి సేవలు చేసింది ఒక ఎత్తు అయితే, దేశానికి ప్రబోధం పంచింది, సందేశం ఇచ్చింది, యువతకు ముఖ్యంగా ఇచ్చేది మరో ఎత్తు. పూర్తిగా అబ్దుల్ కలాం జీవితాన్ని ఒక స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇక కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అబ్దుల్ కలాం పార్థివ దేహం చేరింది. ఆ పార్థివ దేహానికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించి తర్వాత ఆ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలిస్తారు. వివిఐపీల దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన నివాసంలో ఉంచుతారు. అనంతరం 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసానికి తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కలాం బంధువుల విజ్ఞప్తి మేరకు ఆయన భౌతికాయాన్ని రేపు రామేశ్వరం తరలిస్తారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వాటి ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది కేంద్రం. మనం ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూస్తున్నాం. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ఏ విమానంలో అయితే అబ్దుల్ కలాం పార్థివ దేహం వచ్చిందో ఆ విమానం దగ్గర సైనికుల కవాతును మనం చూస్తున్నాం. అక్కడే ఇప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహిస్తారు. పార్థివ దేహానికి కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి పుష్పగుచ్చాలు అర్పించి నివాళులు అర్పిస్తారు. 1 గంట కల్లా ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు.
डायस बनाया गया है, स्टेज बनाया गया है जहाँ पर उनको थोड़ी देर के लिए रखा जाएगा और वो और किस तरह से सेना ने अपना पूरा बंदोबस्त कर रखा है जो कि वीडियो में नजर आ रहा है। మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివ దేహం ఢిల్లీలోని పార్లమెంట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఆ విమానం నుంచి పార్థివ దేహాన్ని తీసుకురావడం మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నివాళులర్పించిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని సుమారు 1:30 లోపు ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించబోతున్నారు. అక్కడ వీవీఐపీల దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. అనంతరం 10 రాజాజీ మార్గ్లోని ఆయన నివాసానికి తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.